అక్క నమస్తే అక్క. హాయ్ అన్న. మీ పేరు? ధన అన్న. చూస్తున్నావా బిగ్ బాస్? చూస్తున్నాక. సుమన్ శెట్టి గారు కెప్టెన్ అయ్యారు కదా, ఎలా అనిపించింది? ఓకే, హ్యాపీ. ఇన్ని రోజులు ఆయన కష్టపడ్డ విధానికి ఎంత చేసినా సరే ఒక ఫైనల్ వరకు కెప్టెన్ దాకా నిలిచాడు కాబట్టి ఐఎమ్ హ్యాపీ. నువ్వు కష్ట దగ్గరని ఫలితం దక్కిందన్న. కెప్టెన్ అయిన తర్వాత ఒక డైలాగ్ చెప్పారు కదా, ఎలా అనిపించింది? డైలాగ్ కూడా సూపర్ అన్న. నిజంగా ఎట్లా అంటే ఒక బాహుబలి వీధిలో డైలాగ్ చెప్పాడు కదా, మాత్రం మామూలుగా ఉండదు. కానీ నాకు మాత్రం రప్ప రప్ప నిలిటి అనిపించింది. ఓకే, మాధురి గారిని చూస్తున్నాము. రీతు చౌదరి గారు అన్నారు రాత్రుల్లో నిద్ర పట్టట్లేదు, మీ గుసగుసలు ఎక్కువైనాయని. దాంట్లో ఎవరు ఫేరు ఎవరు అని ఫేరు? అంతే కదా. ఇప్పుడు మన నిద్రపోయేటప్పుడు నువ్వు ఫోన్ గుసగుసలాసా పక్కన గుసగుసలాడుతున్న మనుషులు ఎట్లా నిద్రపోతారన్నా? రీతు చేసేది తప్పే. ఇన్ని రోజులు నువ్వు అసలుకే నష్ట చేస్తున్నావు బిగ్ బాస్ అంతా. ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది ఎవరు? అక్క, మాధురి అక్క. ఎట్లా ఊరుకుంటది? నువ్వు చిన్న చిన్న చేస్తున్నావు, అందరూ సైలెంట్ ఉంటారేమో. నువ్వు పెట్టుకోంలోనే పట్టుకోంలోనే హిహి బాగా చేస్తావు అని చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళు వేరు. కానీ మాధురి అక్క బయట ఉన్న లోపల ఉన్న నిజాలు మాట్లాడుతుంది, ఉన్నది మోహం తక్కి పడేస్తుంది అంతే. కాదక్క, ఇంకో విషయానికి వస్తే ఆయిషా అంటే లోపలికి వచ్చినప్పుడు తనుజని ఏకి పాడేసింది. నా టార్గెట్ తనుజని అనేది, లవ్ ట్రాక్ లో పెట్టుకుంటాం అనేది. తీరా చూస్తే డెమోన్ పవన్ తో ఆవిడే డాన్స్ చేసింది. మరి దీన్ని ఏమంటారు ప్రేక్షకులు అంటారు, మీరు ఏమంటారు? ఫస్ట్ అంతకనంగా తనుజక్క అంతకనంగా పద్ధతిగా ఉండి ఇప్పుడు నువ్వు అన్నావు కదా, మరి నువ్వు చేసింది ఎట్టుంది? తమతో సాల్సా డాన్స్ చేస్తావు, పైకి లేపటం, సైడ్ తిప్పటం, కొట్టుకోవడం, మరి దీన్ని ఏమంటారు అక్క? డాన్స్ కాదా ఇది? అంత పద్ధతిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎంత గెలుకుతున్నా సరే నువ్వు లిమిట్ లో నువ్వు ఉండు, ఫ్రెండ్స్ లాగా ఉన్నాం, నాకు వెళ్ళి చూడకు అని మరీ చెప్పింది. నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు అక్క? రీతు చౌదరి మోసం చేసినట్లు కాదా ఇది? ఆమె అంతా ఇట్లా కూర్చొని ఇంతే చూస్తుంది. ఇంకా నువ్వు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టినట్టే కదా. అలేఖ్య చిట్టి బిగిల్స్ రమ్య గారు డెమోన్ పవన్ దగ్గరికి వెళ్ళి నీకు రీతు చౌదరికి ఏంటి అంటే జస్ట్ ఫ్రెండ్షిప్, కొద్ది కనెక్షన్ ఉంది అనింది. సో మీకు ఎలా అనిపిస్తుంది? నాంగనాచి మాటలు చెప్తున్నాడు అన్న. ఇన్ని రోజులు పట్టుకొని ఆమె ఎలిమినేట్ అవుతుంది, అమ్మా నువ్వు లేనిది ఉండరు పవన్ అని రీతు కార్చుకుంది. పవన్ కూడా కార్చుకున్నాడు, పాన్లు పట్టుకున్నాడు, ఏదో ఆయస్కారంగా టతుక్కున్నట్టు. మరి ఇన్ని రోజులు ఏమైందన్నా? నేను చెప్పానుగా, ఎవరు పిచ్చోళ్ళు? మనమే గొర్రెల మంద, పిచ్చి మంద. వాళ్ళు బయటకు వచ్చి మేము జస్ట్ ఫ్రెండ్స్, మేము ఫ్రెండ్స్ లో రకాలు ఉంటాయంట. క్లోజ్ ఫ్రెండ్స్ అంట, అగ్గు చేసుకునే ఫ్రెండ్ అంట, క్రిస్లు పెట్టుకునే ఫ్రెండ్స్ అంట. మరి ఏందన్న ఇది? చూసావా ఎంత ఎవరు పిచ్చోలేంది? రీతు అక్క మనం అంతే. మనమే. సుమన్ శెట్టి గారు ఫిజికల్ టాస్క్ లో చాలా తొక్కేశారు, కానీ ఆయన్ని కెప్టెన్ గా నిలబడ్డారు. సో కప్పు కొట్టే అవకాశం ఉందా? టాప్ 5 లో నిలబడతాడా? కప్పు కొట్టే ఛాన్స్ ఏం తెలియదు, కానీ ఫైనల్ కి వచ్చే అవకాశం ఉందన్న. తనుజక్క మాత్రం 100% వస్తది. తనుజక్క వెనకాల మాధురి అక్క ఉంటది, మన మాధురి అక్క ఉంటది. కానీ కప్పు తనుజక్క, మాధురి అక్క, ఇమానియల్ మాత్రం ముగ్గుట్లో డిఫరెంట్. రమ్యకి డెమోన్ పవన్ అంటే క్రష్ అని అన్నది కదా, సో దాని గురించి ఎవరక్క అందే? రమ్య అన్నది నాకు హౌస్ లో పవన్ అంటేనే ఇష్టం అందరికన్నా కూడా అని చెప్పేసి. ఎవరన్నారు? రమ్య. మళ్ళీ ఈ పులిహార అయిపోయింది, మళ్ళీ ఇంకా సెకండ్ పులిహార. ఈ అమ్మ ఈ జీవితం అంతా అందుకే అన్న బ్యాన్ చేయాలని చెబుతున్నారు ఈ జనాలు. ఈ నిజంగా చెబుతున్నా, ఇవన్నీ చూసి బయట ఉన్న సంసారాలు కూడా పోతున్నాయి అన్న. నిజంగా కపుల్స్ మంచిగా ఉన్న లవ్ మ్యారేజ్ చేసుకుని అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా లేనిపోయిన ఆలోచనలు, ఇట్లా చేస్తా, వీడితో ఇట్లా డాన్స్ చేయొచ్చు, వాడితో ఈ పులిహార కలపొచ్చు అన్న వీధిలో చూస్తున్నారు జనాలు. చెడిపోవడానికి కూడా ఈ భార్య భర్తలు కూడా అంతే. ఇవన్నీ లేనిపోయి అన్ని చూసి మైండ్ సెట్ 10 మాటలకు ఒక్క మాట వింటారు కదా జనాలు. పాడైపోవడానికి కూడా బిగ్ బాస్ కారణం. సరే అక్క, బిగ్ బాస్ హౌస్ లో మగవాళ్ళకి తప్ప ఆడవాళ్ళకి తప్ప పులిహోర కల్పించుకోవడానికి కలవడానికి అసలు బిగ్ బాస్ షో కనిపెట్టాలి చెప్పొద్దు, నేను చెప్తాను ఆన్సర్ చెప్పు. ఆడవాళ్ళు తప్ప మగవాళ్ళు తప్ప పులిహోర కల్పించుకోవడానికి ఇద్దరిదే తప్పే అన్న. ఇద్దరిది కాదు, ఒకటే తప్పు ఉంటది. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయికి ఉంది, నీ లిమిట్ లో నువ్వు ఉంటే అమ్మాయి ఎందుకు వస్తా నీ దగ్గరికి? నీ మనసులో ఉంది, నా మనసులో ఉంది. అమ్మాయి దూరం పెడితే అబ్బాయి ఎందుకు వస్తాడు చెప్పు? ఓరి బాబు, అమ్మాయి ఉంది అబ్బాయి ఉంది అన్న మిస్టేక్. నేను ప్రతి వద్దని నేను ఇది సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పు. ఇద్దరిని తిడుతున్నా అన్న, నేను ఒక్కరు సపోర్ట్ చేయలేదు. ఒకటి చెప్తా, రోడ్డు మీద నువ్వు పోతుంటావు, ఒకటి కన్ను కొట్టినాడు, నువ్వు అని లాగి పెట్టి కొడతావా లేదంటే సిగ్గుపడకుండా పోతావా? చెప్పు తీసుకుని కొడతాం. మరి అట్లే కొట్టాలి కదా, ఎందుకు? ఇష్టం ఉంది కాబట్టి అన్న, ఇష్టం ఉంది, మనసులో ఒక విధం ఉంది కాబట్టి. ఇప్పుడు అన్న విషయం చెప్తున్నా, ఒక ఆడది ఒక మగాడు కలిసి ఉన్నారు అంటే, ఇప్పుడు పార్క్ దాకా ఉన్నావు, ఈ పార్క్ లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు, వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఉండబట్టే కదా. ఇప్పుడు ఒక అమ్మాయి ఇష్టపడుతుంది, అబ్బాయికి ఇష్టం లేదు, నువ్వు వచ్చి సైడ్కి వచ్చేసాయి, నీకు ఇష్టం లేదు. ఇప్పుడు ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండబట్టి ఇలా ఉందాం అలా ఉందాం కాబట్టి ఉంటున్నారు పార్క్ లో. 8 వరకు ఎందుకు ఉంటున్నారన్న పార్క్ లో చెప్పు? బిగ్ బాస్ కూడా అంతే. ఒక మనిషి ఆడది మగది ఇష్టం లేని ఎవడు ఏం చేయలేడు అంతే. అందరిని ఇష్టపడతారు అంటారు డెమోన్ పవన్.
ఈ భాషలో తన ప్రేమని పంచేస్తున్నాడు. ఎవరికి కావాలంటే నా మనసులోకి స్వాగతం పలికేస్తున్నాడు. కానీ చివరికి తనుజాకి తగులుకున్నాడు. అది జరగని పని అన్నా, నీ లిమిట్ లో నువ్వు ఉండన్నా. ఆ పవన్ ని డీల్ చేసేస్తే రీతు చౌదరి అక్క కొంచెం బాగుపడుతుంది అన్నా. ఓకే అన్న. ఓకే అండి, థ్యాంక్ యూ.